ఉమెన్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని ఒక వీడియో చేశాను కదా. దానికి ఒక అమ్మాయి పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో కమెంట్ పెట్టింది. ఎప్పుడు హెల్దీ ఫుడ్ అంటే ఎప్పుడు ఇష్టమైన ఫుడ్ తినాలి, పెళ్ళికి ముందు అమ్మ వద్దంటుంది, హాస్టల్లో ఇష్టమైంది తినలేము, పెళ్ళి అయ్యాక కుదరదు, ఇంకా జాబ్ చేస్తే అసలే కుదరదు అని. తనని ఏదో అనాలని ఈ వీడియో కాదు, నాతో కూడా నా పర్సనల్ లైఫ్లో నన్ను అంటుంటారు, ఎన్నేళ్ళు బ్రతుకుదామని హెల్దీ ఫుడ్ తింటావు, నచ్చింది తినాలి అని. నేను ఒప్పుకుంటాను నచ్చిన ఫుడ్ తినాలి అని. నేను కూడా బయట ఫుడ్ తింటాను, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అని. ఇంట్లో కూడా నాకు నచ్చింది చేసుకొని తింటాను. బట్ ఎప్పుడు ఎలా ఏం తినాలో అలాగే తింటాను. నచ్చింది కదా అని ఎక్కువ తినను, నచ్చలేదు అని కడుపు మార్చుకోను. అసలు ఫుడ్ అనేది ఎందుకు? మనం ఏదైనా చేయడానికి ఎనర్జీ కావాలి, దానికోసం తినాలి. దేవుడు మనకు ఈ లైఫ్కి ఒక అర్థం ఉండేలా బ్రతకమని ఇచ్చాడు, అంతేకాని తిండి కోసం ఒకటే కాదు. కొంతమంది అంటారు తినడానికే కదా ఇంత కష్టపడేది, ఇంకా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని. కానీ ఏది తినాలి ఏది తినొద్దు అని ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏది పడితే అది తింటే తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకొంతమంది ఇంత మెయింటైన్ చేసి సడన్గా యాక్సిడెంట్లో పోతే అప్పుడు ఏం లాభం, ఏం ఎంజాయ్ చేయకుండా అని కూడా అంటారు. అలా పోతే చాలా హ్యాపీయే, బాధ లేకుండా ఒకేసారి వెళ్ళిపోతాం. ఒకసారి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వాళ్ళని అడగండి, చెప్తారు అది ఎంత నరకమో. మనం ఎవరి మీద ఆధారపడకుండా పోవడం ఇంపార్టెంట్. చావు ఎప్పుడు వస్తుందా అని హాస్పిటల్ బెడ్ పైన ఎదురు చూస్తూ ఒకరిని ఇబ్బంది పెడుతూ బ్రతికి ఉన్నప్పుడే నరకం అనుభవిస్తూ ఉండడం కాదు. అంతగా తినాలి అనిపిస్తే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినండి. కొన్నిసార్లు స్టమక్ని కూడా హ్యాపీ చేయాలి, కానీ ఎప్పుడు స్టమక్ని హ్యాపీ చేయాలి అనుకుంటే తర్వాత తెలుస్తుంది. ఈ జనరేషన్లో డబ్బు ఉన్నవాళ్ళు కాదు, హెల్తీగా ఉన్నవాళ్ళే అసలైన ఐశ్వర్యవంతులు. కొన్ని తెలియక హెల్త్ ఇష్యూస్ వచ్చిండొచ్చు, కానీ తెలిసి ఏదంటే అది తిని నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తే తర్వాత మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు. అమ్మ పైన కోపం తెచ్చుకోకుండా అమ్మ చెప్పింది వినండి. తర్వాత నువ్వు బాధపడుతుంటే చూసి మీ అమ్మ బాధపడుతుంది అండ్ నీతో పాటు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంది తప్ప తను కూడా ఏమీ చేయలేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాలలో కొన్ని నీళ్లు కలిపితే పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ నీళ్ళలో పాలు కలిపితే ఏం లాభం? ఇక్కడ పాలు హెల్దీ ఫుడ్ అనుకోండి, నీళ్ళు అన్హెల్దీ ఫుడ్ అనుకోండి. మళ్ళీ దీనికి ఆర్గ్యూ చేయకండి నీళ్ళు అన్హెల్దీయా అని. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. మొత్తానికి అవాయిడ్ చేయండి అని చెప్పట్లేదు. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్టమక్ని హ్యాపీ చేయాలి, అప్పుడు నచ్చింది తినండి. మంత్లీకి 2 days పెట్టుకోండి నాకు నచ్చినవి తినాలి అని, మిగతా రోజులు వదిలేయండి. ఇప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు అన్నీ బాగానే అనిపిస్తాయి, ఒక ఏజ్ వచ్చాక అన్ని హెల్త్ ఇష్యూస్ బయటకు వస్తాయి, అప్పుడు రిగ్రెట్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. సో ఎంజాయ్ ఫుడ్, కానీ మైండ్తో బ్యాలెన్స్తో. లైఫ్లో హ్యాపీనెస్ తిండిలోనే కాదు హెల్త్లో ఉంది.